హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్. ఈ వీడియోలో మీకు అన్ని ల్యాండ్స్కేప్ రిలేటెడ్ ప్లాంట్స్ చూపిస్తాను. మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ప్లాంట్స్ డ్రెసినా డ్రాకో, డ్రాగన్ ట్రీ అని కూడా పిలుస్తారు. స్లో గ్రోయింగ్ అండ్ లో మెయింటెనెన్స్ ప్లాంట్ ఇది. ఇవి ఎక్కువగా రిసార్ట్స్, విల్లా ల్యాండ్స్కేపింగ్ కి, ఎవెన్యూ అండ్ ఓపెన్ స్పేస్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇవి ఇందులో మల్టీ హెడ్ డ్రెసినా డ్రాకో ప్లాంట్స్ కూడా ఉంటాయి. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ ప్లాంట్స్ ని మెడిటేరియన్ సైప్రస్ అని, పెన్సిల్ పైన్ అని పిలుస్తారు. ఇవి ట్రీస్ 40 to 60 feet హైట్ వరకు గ్రో అవుతాయి. స్ట్రైట్ గానే గ్రో అవుతాయి. వైడ్ గా బ్రాంచెస్ ఏమి ఉండవు. ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్స్ ఇవి. ఫుల్ సన్లైట్ అవసరం. ఇవి ఎక్కువగా పెద్ద పెద్ద ఎస్టేట్స్ ఉంటాయి కదా, అక్కడ ఎక్కువగా ప్లాంటేషన్ చేసుకుంటారు. లైన్ గా మంచి రాయల్ లుక్ వస్తాయి ఇవి. ఈ పొడుగ్గా ఉన్న ప్లాంట్స్ ని సాంగ్ ఆఫ్ ఇండియా అంటారు. ఈ చిన్న సైజులో ఉన్నవి సఫ్లెరా ఇండోర్ ప్లాంట్స్. ఇవి ట్రిమ్ చేసుకుంటే బుషీగా కూడా పెరుగుతాయి. ఈ సాంగ్ ఆఫ్ ఇండియా ప్లాంట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవి లీవ్స్ చూడండి ఒకసారి. మిడిల్లో గ్రీన్, అటువైపు ఇటువైపు ఎల్లో షేడ్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి లీవ్స్. ఇవి కూడా అంతే, వెరిగేటెడ్ సఫ్లెరా ప్లాంట్స్. ఇవి భలేగా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నవన్నీ ఇండోర్ ప్లాంట్స్. ఇవన్నీ చాలా డిఫరెంట్ వెరైటీ. ఈ ప్లాంట్స్ ని కాలతే జీబ్రా ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఈ ప్లాంట్ లీవ్స్ చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. ఇండోర్ ప్లాంట్ ఇది. ఇవి కాటన్ పెట్రా ప్లాంట్స్. ఇవి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయండి. ఇవి కొలికేషియా బ్లాక్, డీప్ పర్పుల్, బ్లాక్ కలర్ లో బిగ్ సైజ్ లీవ్స్ గ్రో అవుతాయి. ఆర్నమెంటల్ ప్లాంట్ ఇది. ల్యాండ్స్కేప్ గ్రీన్ ప్లాంట్స్ మిడిల్ లో ఈ ప్లాంట్ ని ప్లాంటేషన్ చేస్తే చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఇండోర్ అండ్ అవుట్డోర్ రెండింటికి సూటబుల్ అయిన ప్లాంట్ ఇది. వాటర్ గార్డెన్, పాండ్స్ ఉంటాయి కదా, ఆ సైడ్ కి ప్లాంటేషన్ చేసుకుంటే చాలా బెస్ట్. ల్యాండ్స్కేపింగ్ కి మంచి లుక్ తెస్తుంది. ల్యాండ్స్కేపింగ్ లో హై డిమాండ్ ఉన్న ప్లాంట్ ఇది. ఈ ప్లాంట్స్ ని టీ ప్లాంట్స్ అంటారు. అవుట్డోర్ ప్లాంట్స్ ఇవి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ ప్లాంట్స్. లీవ్స్ అవి పింక్, రెడ్ కలర్లో చాలా బాగుంటాయి ఈ ప్లాంట్స్. ఇవన్నీ ఆ ప్లాంట్సే. ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇవి. ఈ ప్లాంట్స్ ని డ్రెసినా మహాత్మా అని కూడా పిలుస్తారు. గ్రీన్, రెడ్, పింక్ షేడ్స్ తో లీవ్స్ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తాయి. ఇంట్లో పెట్టుకుంటే చాలా ప్రీమియం లుక్ ఇస్తుంది ఈ ప్లాంట్. ఈ ప్లాంట్ ని మనం లివింగ్ రూమ్ లో, బెడ్ రూమ్ లో, ఆఫీస్ డెస్క్ దగ్గర, బాల్కనీలో షేడ్ ఉన్న చోట పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇవి. ఈ ప్లాంట్స్ ని డ్రెసినా మర్జినటా అని పిలుస్తారు. ఇండోర్ డెకరేషన్ కి బెస్ట్, లో మెయింటెనెన్స్ ప్లాంట్. మీకు ఏమైనా ప్లాంట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్. స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది. అండ్ హోమ్ గార్డెన్ రిక్వైర్మెంట్ ఉన్నా ప్లీజ్ రీచ్ అవుట్. మీకు ప్లాంట్స్ అన్ని కూడా కడియం సరౌండింగ్ నర్సరీస్ నుండి పంపిస్తాము. అండ్ ఎయిర్ పొల్యూషన్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఆఫీసు, హోమ్ రెండింటికి పర్ఫెక్ట్ ప్లాంట్ ఇది. ఫుల్ సన్ లైట్ అవసరం లేదు. బ్రైట్ అండ్ ఇండైరెక్ట్ లైట్ ఉంటే చాలు. మట్టి పై భాగం డ్రై అయిన తర్వాత వాటర్ పోస్తే సరిపోతుంది. ఓవర్ వాటరింగ్ చేయకండి. గ్రీన్ అండ్ రెడ్ మిక్స్డ్ లీవ్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇవి క్రేనం లిల్లీ ఫ్లవర్ వెరైటీ ఆర్నమెంటల్ ప్లాంట్. అవుట్డోర్ గార్డెన్ కి బెస్ట్ ఇవి. బౌండరీస్, పాత్వే పక్కన చాలా బాగుంటాయి. మీకు ఏమైనా ప్లాంట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి. మీకు ప్రైస్ కొటేషన్ పంపిస్తాము. మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.